సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం అయితే నానిమా గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ గేమ్ని జస్ట్ ఫన్ పర్పస్ లాగా ఆడుతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం స్ట్రాటజీ చేసేద్దాం. నార్మల్ మోడ్. ఓకే, కళావతి ఓకే, నానిమా అంట. ఈమె మన నానిమా మంచిగా ప్రేయర్ చేస్తుంది. ఒకసారి ఈమెకు దయ్యం ఎక్కిందంట లోపలికి. ఈమె లోపల దయ్యం అయితే ఎక్కిందనమాట. అప్పటి నుంచి వింత బిహేవ్ చేస్తుంది అనమాట. స్కిప్ చేసేద్దాం. మా డాడీ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మన డాడీ అంట ఇప్పుడు చూడ్డానికి వెళ్ళాడు వచ్చాడు. సో ఎప్పటికీ రాకపోయేసరికి ఇంకా నేనే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాను అనమాట. నేనే ఇప్పుడు ఒక్కసారి స్టెప్ చేసిన తర్వాత మళ్ళీ బయటికి రాలేకపోయినా డోర్ మొత్తం క్లోజ్ చేసే అయిపోయాయి. సో ఇప్పుడు మనమైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. Spirit makes noise and Nani can hear neighbor. ఓకే, లోడింగ్ అయితే అవుతుంది అనమాట. నాని మన వాయిస్ ఉంటుంది అనమాట. మనం అంటే వాయిస్ కాదు, మూమెంట్. రీడ్ ఫాదర్స్ లెటర్. లోవర్ చేస్తారు కానీ రీడ్ పాపాస్ లెటర్ ఫస్ట్. ఓకే, ఇఫ్ యు ఆర్ రీడింగ్ దిస్ దెన్ ఐ హావ్ ఫెయిల్డ్. ఓకే, ఏదో లెటర్ ఉంది మనకి ఎందుకు కానీ మనం అయితే ఫస్ట్ మనం సైడ్ వెళ్ళి ఇలా కంప్లీట్ చేయాలి గేమ్. ఒకసారి ఇవన్నీ చూసుకున్నాం. కంప్లీట్ చేయడానికి రాలే యాక్చువల్గా అయితే ఫన్ పర్పస్ కోసం వచ్చాను మనం అన్నట్టు. మనకి ఇవన్నీ తెలిసే. సో ఇప్పుడు మనం అయితే వెళ్దాం గైస్. చాలా పెద్ద లెటర్ అనమాట. ఇది అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ లెటర్లో పాప అంటే ఇఫ్ మన ఫాదర్ ఈ లెటర్ మనం చదువుతున్నామంటే ఫెయిల్ అయ్యాలని చెప్పి కూడా రాసి వచ్చింది. సో ఇప్పుడు అయితే మనము మెయిన్ డోర్ ఓపెన్ చేసేద్దాం. నాని నేను వచ్చేస్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? వస్తుంది గ్యాస్. గేమ్ అయితే ఇక్కడ ఏదో డోర్ ఉంది, ఇదైతే ఓపెన్ చేసేద్దాం. సో డోర్ అయితే ఓపెన్ చేసా. ఇక్కడ ఏదో ర్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఏదో దొరికింది నాకైతే. మ్యాచ్ బాక్స్ పికప్. ఓకే, మ్యాచ్ బాక్స్ నానే దగ్గరనే ఉంది. సో ఫాస్ట్ రన్నింగ్ చేసేద్దాం. రూమ్లోకి వెళ్ళిపోదాం. హైడ్ అయితే మీద బెడ్ కింద. ఓకే, హైడ్ అయితే అయిపోయాను అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్నట్టుంది గ్రాని. గ్రాని అండి నానిమా, అందుకే చాలా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం బయటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ గ్రాని వస్తుంది మళ్ళా సరిగ్గా వెళ్ళిపోయినా. ఇక్కడ చాలా సౌండ్ వస్తుంది గ్రాండ్ వస్తున్నప్పుడైతే. గ్రాండ్ అంటే ఎందుకు నానిమా వస్తున్నప్పుడైతే చాలా నీట్ సౌండ్ వస్తుంది అనమాట. తను మాట్లాడుతూనే ఉంటుంది గూగి. వచ్చేసింది దబ్బున వచ్చేసింది. చీ నానిమా నా దగ్గర దాకొచ్చి స్మెల్ వస్తుంది దగ్గర. స్పిరిట్ ఈస్ వీకింగ్. డే 1 అయితే అయిపోయిందనమాట. సో మళ్ళీ మనం అయితే సేమ్ రూమ్ అనే లేచాము. సో డే 2 కదా, కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ తిరగక ముందు ఈసారి వస్తే రాని నానిమా ఏం చేస్తే చూద్దాం. మళ్ళీ సేమ్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ కంపు వాసన వస్తుంది గైస్. సో అక్కడైతే ఏం ర్యాక్స్లో ఇక్కడ నాకు దియా అయితే దొరికింది అనమాట. ప్రేయర్ ప్లేట్లో మళ్ళీ సౌండ్ వస్తుంది అనుకుంటా నానిమా. సో మనమైతే దబ్బున వెళ్ళి హైడ్ అయితే అయిపోదాం. మళ్ళీ వచ్చిందనుకో పట్టుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో ఫైర్ అవుతుందో అర్థమవుతుందిలే. సో ఇటు దాచుకున్నాం. నాకు ఎందుకు ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది నానిమా. సో ఎనీవేస్ ఏం కాదు, మనమైతే వెళ్దాము. దొరికినాం కానీ. సో ఇప్పుడు మనమైతే వెళ్దాము. మేము దూరంకి వెళ్దాము. మళ్ళీ ఒకవేళ వచ్చిందనుకో ఉరకొచ్చు. ఫాస్ట్ ఉరకడం అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నానిమా ఎక్కడనో నేను వచ్చేసిన. ఏమన్నా ఇక్కడ ఏదో రూమ్ ఉంది, తప్పని రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. లాక్ అయిపోయింది. ఓకే, వచ్చేసామన్నమాట. సో ఈ రూమ్లో కొంచెం అయితే బెడ్ కింద హైడ్ అవుదాము. ఏమన్నా ఇక్కడనే తిరుగుతుంది. ఓకే, పాజ్ చేసి ఒక్క నిమిషం. ఓకే, స్టార్ట్ అయితే చేసేద్దాం.
ఇప్పుడు మళ్ళీ లేచాను అనమాట. यहाँ से तेरा पापा बच के नहीं जा पाया तू क्या ఇదేంది जाएगा ఇక్కడ? ఓకే, ఇది కూడా దాచుకోవడానికి అనమాట. ఇది కూడా దాచుకోనికి అయితే బాగానే ఉందన్నమాట. సో మనం कोई ఇక్కడ आता ही नहीं 5 है minutes मुझसे मिलने सब लोग भूल गए हैं मुझे సో మనం ఎప్పుడైతే దానిలోకి బయటికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం అయితే చూద్దాం, బయటికి వెళ్దాము. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాము, డోర్ దగ్గరికి. ఇక్కడ ఉందో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి డోర్ అయితే తీసేసి మళ్ళీ ఒకసారి దాచుకుందాం, రావచ్చు. సౌండ్ కూడా అయితే వస్తుందని చెప్పారంటే మనకు ఫస్ట్నే చెప్పారు కదా, ఇంకా రావట్లేదు. ఇక్కడ ఏదో ఉంది, ఇది ఏందో ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది వచ్చి అంతేనమాట, వచ్చి బీరు అనమాట. సో ఒకసారి ఇంకోసారి దాచుకుందాము, వస్తున్నట్టు అనిపిస్తుంది, సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఎవరో ఉన్నారు, నాన్నమ్మ, ఎవరు నాన్నమ్మ అది? ఎవరో ఇక్కడైతే చెక్ చేద్దాం మనము. ఓ వస్తుందా, దాచుకుందాం పండి. సో మనకైతే ఇక్కడ సౌండ్ వస్తున్నట్టు అయితే గైస్ లేవాలనుకుంటున్నా. ఇక్కడికి లేచి కొంచెం ముందుకే వెళ్దాము. నాకైతే ఇక్కడ సౌండ్ వస్తుంది. సో ఎనీవేస్ మనం అయితే లేచాము ఒకసారి. లేచాను అన్నమాట, ఇప్పుడే మళ్ళీ వస్తుంది సౌండ్. నాకెందుకు ఇక్కడిక్కడే తిరుగుతుంది అది. సో లేచేదే మేము ఎలా అయినా లేచామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మెల్లగా పోదాము. ఇప్పుడే డోర్ ఓపెన్ చేసా, అన్ని సైజెస్ చూసుకుందాం ఒకసారి. ఇక్కడికి రావచ్చు. ఓకే, నాని ఈస్ హైడింగ్ టు ప్రేయర్ రూమ్. ఓకే, ఇప్పుడు నాని అయితే ప్రేయర్ చేయడానికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇదే టైం అనమాట. నాని అయితే ఇప్పుడు బయటికి రాలేదు. సో ఇప్పుడు మనం అంతా తిరుగుదాము. నాని స్పిరిట్ ఈజ్ ఫ్రెండింగ్ బ్యాక్ అనమాట. సో నానికి స్పిరిట్ అనేది ఫ్రెండింగ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు నాని దాన్ని చదివిన తర్వాత, ఇప్పుడు నాని ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు నాని దగ్గరికి అయితే దయ్యం వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి దాచుకుందాము, ఇది దాచుకునేది. ఓకే, ఇక్కడ మనం అన్నీ చెక్ చేద్దాం అనమాట, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. సో ఇక్కడైతే ఏం లేవు. ఓకే, ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాము. సంథింగ్ ఇక్కడ ఏదో లెటర్ ఉంది. ఓకే, 3 పీసెస్లో మనకి 1 పీస్ అయితే దొరికేసింది అనమాట. సో ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ ఓకే, మన చేతిలో అయితే ఇప్పుడు మన క్యాండిల్ ఉంది, అదే దియా ఉంది కదా, దియా లేకుండా మనం ట్రై చేయాలన్నమాట. దియాని ఇప్పుడు మనము అక్కడ నాని ఎక్కడైతే ప్రేయర్ చేస్తుందో ఆ ప్లేస్లో ప్లేస్ చేయాలి. సో ఆ ప్లేస్ చేసిన తర్వాత వేరే ఐటమ్స్ తీసుకొని వస్తుంది, ఒక్కొక్క ఐటమే. ఆ ఐటమ్ కూడా ప్లేస్ చేసిన తర్వాత మనం తీసుకోవాలి. డ్రాప్ చేయడానికి ఉంది కానీ డ్రాప్ అయితే అవ్వదు. సో చూసుకోవాలి నాని ఏ సైడ్ ఉందో. సో లాక్డ్ ఉంది. సో ఒక 1 minute ఆగండి. ఇప్పుడు మనం ఒకసారి హైడ్ అయిన తర్వాత మొత్తం చెప్పేస్తే ఏమవుతుందో. సో ఇక్కడైతే ఇప్పుడు హైడ్ అయితే లాక్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళలేము, వెళ్తే ఇక్కడ సైడ్కి వెళ్ళాలి. ఇట్లకి వచ్చాము ఆ సైడ్కి. ఒకవేళ నాన్న వచ్చిందంటే పట్టేసుకుంటా. సో ఏం చేయలేము, ఇంకా రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ రైడ్ చేద్దాం ఒకసారి. నాని వస్తుంది అప్పుడు మళ్ళీ దగ్గరకు వస్తున్నావు ఏందా అని చెప్పినా కానీ నీకు అప్పుడే రావద్దని. స్పిరిట్ ఈస్ బ్రేకింగ్ అనమాట. ఇందాక వీక్. సో ఇప్పుడు మనకు Day 3 అనమాట. ఇదే లాస్ట్ డే అనుకుంటా. కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం అలానే. సో నాకైతే ఒక స్క్రూ డ్రైవర్ అయితే దొరికింది అనమాట, టెస్టర్. సో ఇప్పుడు మళ్ళా కాకుండా ఇలా ఆడుకుందాము. ఇది కూడా అక్కడికి వస్తుంది, మెల్లమెల్ల కొండుకుండా వస్తుంది. అలా మనం దొరికినాం అనుకో ఉరుకుతూనే ఉంటుంది. మనమైతే ఇక్కడ అది వస్తుంది కాబట్టి ఒక 5 minutes ఉందాము. అది పోగానే మళ్ళీ మనం ఆ టెస్ట్ అనేది ఏదైతే ఉందో కింద పడేసాము. ఆ టెస్ట్ కింద పడేసిన అనుకో సౌండ్కి మళ్ళీ వస్తుంది అనమాట. అది పో ఏం లేదులే నీకు కాదు అని వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు లేచి మెల్లగా ఐటమ్ అయితే కింద పడేసేద్దాము. కింద పడేసామంటే దబ్బున వచ్చేస్తుంది. ఇంకొన్ని పడేసిన ఇప్పుడు వస్తుంది చూడండి 5 minutesలో. అంటే 5 minutes అంటే 5 seconds అనుకోండి. ఇంకా అలానే ఇది వచ్చేసింది. అంటుందంటే మన గానీ అయితే
चला गया। వచ్చేసింది. సో ఏం కాదు గైస్, ఇదిగోండి ఇప్పుడు ఇలా మళ్ళీ ఇక్కడికి అయితే హైడ్ అయిపోయాను అనమాట. సో మళ్ళీ మనం ఈ టెస్టర్ అయితే తీసుకుందాం. అది స్క్రూ డ్రైవర్ తీసుకొని మళ్ళీ కింద పడేసేద్దాం. మళ్ళీ కింద పడేసినంత మళ్ళీ పోయి హైడ్ అయితే అయిపోదాము. హైడ్ అయితే అయిపోయినా మళ్ళీ కంటిన్యూస్గా ఒక్కొక్క ప్లేస్లో చేంజ్ అవుదాము. మళ్ళీ ఒకవేళ ఇక్కడ దాచుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ పట్టుకున్నాం అనుకో మళ్ళీ కష్టం అవుతుంది. ఒకసారి ఆ సైడ్ ఒకసారి ఈ సైడ్ అయితే దాచుకుందాము. ఇదిగోండి మళ్ళీ వచ్చింది. किसी को मेरी याद भी नहीं आती है। మూన్ టైప్ అనుకోండి అది కూడా. ఇదిగోండి ఇప్పుడైతే పోయింది. మళ్ళీ తీసుకుందాము. మళ్ళీ తీసుకొని ఎత్తేద్దాం. किसी को मेरी याद ఇదిగోండి తీసేసుకున్నా. మరి ఇది రావట్లేదండి. ఓకే ఇప్పుడైతే తీసేసుకున్నా. పికప్ స్క్రూ డ్రైవర్ మళ్ళీ డ్రాప్ చేసా. డబ్బున హైడ్ కావాలి. ఓకే హైడ్ అయితే అయిపోయాను అనమాట. अरे बेटा जरा असली घुटने जिंदगी। दबा दे मेरे, बहुत दर्द हो रही है। రా 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 5 minutes ఇంకా నీకు టైం ఉంది. దాదా డబ్బుందా. సో ఇంకా మనమే బయటికి వెళ్ళిపోదాం కాసి వచ్చేటట్లేదు. सब लोग भूल गए हैं मुझे। ఓకే మళ్ళీ తీసుకుందాం. మళ్ళీ డ్రాప్ చేసిన. ఈసారి దాచుకుని ఇప్పుడు సో మళ్ళీ వచ్చిందనమాట గ్రాండ్ నానిమ. यहाँ से तेरा पापा बच के नहीं जा पाया, तू क्या जाएगा। ఇప్పుడైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం. మళ్ళీ అయితే ఫాస్ట్గా దీన్ని ఇబ్బంది పెట్టడమే ఇప్పుడు మన పని అనమాట. మోస్ట్ ఆఫ్ ది వరకు ఇది డబ్బును రావట్లే. ఓకే మళ్ళీ ఎత్తేస్తున్నా. ఓకే ఎత్తేసిన మళ్ళీ దాచుకున్నా. ఓకే అయిపోయింది. దాచేసుకున్నా అనమాట. మళ్ళీ మనం అయితే హైడ్ అయిపోయినాం అనుకోండి. ఇది వచ్చేటట్టు లేదు నిజంగానే. ఓకే 5 seconds ఉందాము. ఇది వచ్చేటట్టు లేదు. ఇంకా నిజంగా బయటికి వెళ్ళిపోదాం. कोई ఓకే బయటకు వచ్చేద్దాం. దగ్గర రాక అసలు యువర్ స్పిరిట్ ఇస్ లాస్ట్ అంట. సో మనం ఇంకేం చేయగలుగుతాం గైస్. మనం ఎలానే ఇది ఈ గేమ్కి వచ్చిందే మనం ఫన్ క్రియేట్ చేయడానికి అంతే కదా. సో అండ్ ఇదిగోండి డిక్లైన్ చేసేద్దాము. ఓడే షార్ట్ వీడియో టు గెట్ 1 or more లైక్ డిక్లైన్ చేసేద్దాం. అండ్ గేమ్ ఈస్ ఓవర్ అనమాట. గేమ్ అయితే అయిపోయింది. ప్లే అగైన్ మెయిన్ మెనూ అనేది వెళ్ళిపోదాము. సో అండ్ ఇది గైస్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.